నైట్ షిఫ్ట్ మూలాన ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయా అనే అంశం గురించి మాట్లాడుకుందాం. యూజువలీ ప్రొఫెషనల్ ప్రయారిటీ వల్ల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీనివల్ల మనలో జరిగే నార్మల్ బయోలాజికల్ క్లాక్ అంటే సర్కాడియం రిథమ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది. మన శరీరంలో నార్మల్గా మార్నింగ్ టైంలో నార్మల్ కార్టిసోల్స్ లెవెల్స్తో పాటు నైట్లో నార్మల్ మెలటోనిన్ హార్మోన్స్తో పాటు మన బేసల్ మెటబాలిజం కంట్రోల్గా ఉంటుంది. దానితో హార్మోనల్ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి. దీనితో పోల్చుకుంటే నైట్ షిఫ్ట్స్లో ఎక్కువ స్క్రీన్ టైం స్పెండ్ చేయడంతో పాటు బ్లూ లైట్ ఎక్స్పోజర్తో పాటు వీళ్ళకి కార్టిసోల్ లెవెల్స్ పెరగడం, మెలటోనిన్ హార్మోన్స్ తగ్గడం వల్ల బేసల్ మెటబాలిజం డిస్టర్బ్ అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతాయి. సో వీళ్ళు కామన్గా మార్నింగ్ చేసే ప్రక్రియలు లైక్ సన్కి ఎక్స్పోజ్ కావడము, ఎక్సర్సైజ్ చేయడం కానీ, నార్మల్గా హైడ్రేట్ చేసుకునే విధానం కానీ, నాణ్యమైన ఆహారం తీసుకోవడం అన్నీ తగ్గిపోతాయి. మేలుకో ఉండడానికి ఎక్కువగా కాఫీ తీసుకోవడం కానీ, టీలు తీసుకోవడం కానీ, జెంట్స్ స్మోకింగ్ చేయడం కానీ, జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు చేసుకోవడం జరుగుతుంది. సో వీటితో చాలా డిస్టర్బెన్సెస్ బాడీలో జరుగుతాయి. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి వస్తే మగవాళ్ళకి టెస్టోస్టిరోన్స్ తగ్గి స్పర్మ్ కౌంట్ కానీ, మోటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఆడవాళ్ళలో వీళ్ళు తరచుగా ఇదే కంటిన్యూ చేస్తే లావుగా అవ్వడం కానీ, వీళ్ళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కావడంతో ఓవులేషన్ అనేది జరగదు. వీళ్ళకి క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటాయి. కాబట్టి నైట్ షిఫ్ట్స్ త్వరగా మార్నింగ్ షిఫ్ట్స్కి మార్చుకోవడం మంచిది. లేకపోయినా 1 లేదా 2 షిఫ్ట్స్కి మెల్లిగా మార్చుకొని తర్వాత పూర్తిగా మార్నింగ్ షిఫ్ట్స్కి చేసుకోవడం మంచిది.